యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపుగా 4 ఏళ్లవుతుంది. కానీ రిలీజ్ అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. అయితే ది రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే రాజాసాబ్ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం హారర్ జోనర్ లో సినిమాలకు మంచి స్కోప్ ఉంది. దీంతో నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ది రాజాసాబ్ రిలీజ్ లేట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. అయితే రాజాసాబ్ 2 భాగాలుగా రిలీజ్ అవుతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సింది. ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకప్పుడు బాలీవుడ్ లో బాగా ట్రెండ్ అయిన ఇన్సాఫ్ అప్నా లాహోస్ సినిమాలోనే హవా హవా అనే సాంగ్ ని ది రాజాసాబ్ లో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా ట్యూన్ చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసం దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పలు విఎఫ్ఎక్స్ తో పాటు ఎడిటింగ్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడనుందని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్దిక్ కుమార్ నటిస్తుండగా వీరితో ఒక్కో పాటలో ఒక్కొక్కరితో ప్రభాస్ స్టెప్ లేనున్నాడని, ఇక బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి స్పెషల్ చిందులేనున్నట్లు సమాచారం. హిందీలో బాగా పాపులర్ అయిన ఓ పాటని రీమిక్స్ చేసి తెలుగు, హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేందుకు తమన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే సాంగ్ రీమిక్స్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.